దేవుని బిడ్డను. ఎవరి బిడ్డను? ఇప్పుడు నాకు 40 ఏళ్ళు వచ్చాయి కాబట్టి మొన్ననే ఇది ఇచ్చారు, పెట్టుకో నాయనా, ఇది పెట్టుకోకపోతే గుడ్డను పోతావు, చక్కగా నీకు కనపడదు అని. కానీ ఆ రోజుల్లో కూడా నాకు ఇలాంటిది ఉండేది. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇచ్చారు. నేను ఒకరోజు వెళ్ళాను, ఇది కొనుక్కుందామని వెళ్ళి చూస్తున్నాను నన్ను ఇట్లా పెట్టుకొని. కానీ ఫ్యాషనబుల్గా ఉండేది ఏది కూడా నాకొద్దు. ఇది ఎందుకొద్దు? దేవుని బిడ్డను కదా. నేను ఏదన్నా పెట్టుకుంటే అవతలోడికి ఏమనుకుంటాడో, నేను రక్షింపబడలేదనుకుంటాడేమో. ఫ్యాషనబుల్గా ఎట్లుంటావు? ఫ్లవర్స్ పెట్టుకుంటే పరలోకం పోతావా అని అడుగుతారు కదా, ఆ టైప్ అనమాట. ఇప్పుడు నేను బట్టలు కొనుక్కోవాలి, మంచిగా ఉండే బట్టలు కొనుక్కోకూడదు. ఎందుకు? నాది దేవుని బిడ్డ, హై. నేను ఫ్యాషన్తో ఉండను, హై. ఇది మతం నేర్పుతుంది. వెంట వెంటనే మనిషిని తక్కువగా చూసేటటువంటి అలవాటు మతం నేర్పుతుంది. నేను చదివే బైబిల్ నాకు ఇచ్చినటువంటి స్వాతంత్రం నేను ఎలా ఉపయోగించాను అనంటే, నా ఫ్రెండ్స్ని చూసి రైడ్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏరా తిన్నావురా అనేటోడిని బ్రదర్ భోంచేశారా అంటున్నా. వాడు ఇట్లా చూస్తున్నాడు, ఏమైందిరా నీకు, నిన్న వరకు బాగుండే కదరా, నువ్వు ఆసుపత్రి పోదాంరా అంటున్నాడు కదా. దీన్ని ఏమంటారంటే మతం అంటారు. ఏమంటారు? మతం ఏం చేస్తుంది అని అంటే బాహ్య మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తుంది. నువ్వు అసోసియేట్ అయినటువంటి నీ సర్కిల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా దేవుణ్ణి కొలిచేందుకు నిన్ను ప్రోత్సహిస్తుంది. నీ దేవుడిని ఒక డబ్బాలో పెట్టి చూడడం కోసం నీకు ప్రోత్సాహం ఇస్తుంది.